శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి శ్రవణీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ గురు చరిత్ర అయిన శ్రీమద్ శంకర విజయం మాధవ విద్యారణ్యుల వారు అనుగ్రహించినటువంటి దివ్య కావ్యాన్ని ఆధారం చేసుకుని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. గురు పుంగవ పుంగవకేతనతే. గురు పుంగవ గురుల్లో శ్రేష్ఠుడైన వాడా. పుంగవకేతన అంటే వృషభధ్వజ అని అర్థం, అంటే పరమేశ్వర అని చెప్పడం. శంకరులు ఎవరు? సాక్షాత్ శివుడు. ఆ స్ఫురణతో అందులో ఏ సందేహం లేకుండా అర్ధాస్తికత్వం పనికిరాదు, పూర్ణమైన ఆస్తికత. శంకరులే శంకరుడు, అది విశేషం. ఆ దృష్టితో గురు పుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోపి సుధీ శరణాగత వత్సల తత్వనిధే. శరణాగత వత్సల తత్వనిధే భవశంకర దేశిక మే శరణం. విదితా సమయా విశదైక కళాన చ కించన కాంచనమస్తి గురో. విదితానమయా విశదైక కళాన చ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. గురు కటాక్ష, గురు కృప, అంతకు మించిన నిధేమీ లేదు. అది లభిస్తే చాలు, అన్నీ లభిస్తాయి. అందుకు గురు కృప మాత్రమే కోరుకున్నటువంటి అవ్యాధభక్తులైన గిరి పలికిన ఈ పలుకులకి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించారు. ఎవరిని? ఈ గిరిని. ఇది త్రోటక వృత్తం అని చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ వృత్తంలో, ఆ ఛందస్సులో ఈయన పలికాడు. ఈ ఛందస్సు ఇప్పటి నుంచి ఇంకా ప్రసిద్ధి అయిపోయిందిట. అందుకే ఈ ఛందస్సులోనే కమలాకు చచూచక కుంకుమతో నియతారు నితాతుల నీలతను అనేటువంటి రచన కూడా మనకు వచ్చింది. ఈ తోటక వృత్తం ఇంత ప్రసిద్ధికి ఈ స్తోత్రమైనది. దానికి కారణం ఈ గిరిగారు. అందుకే ఇక్కడ నుంచి ఈయన పేరేమిటంటే తోటకాచార్యుల వారు. ఈయన 4వ శిష్యుడిగా చేరారు. ఎటువంటి స్థానం లభించిందో చూడండి. ఈయనకి ఏమీ చదువుకోలేదు ఆయన, కానీ ఎటువంటి స్థితి వచ్చింది? ప్రధాన శిష్యుల్లో ఒకరై స్వామివారు స్థాపించిన 4 పీఠముల్లో ఒకదానికి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి స్థితి ఈయనకి లభించింది. అది విశేషం. ఆ విధంగా తన యొక్క కృపని చూపించారు ఇక్కడ. ఇదే శంకర కృప అంటే. శంకరులు ఎంత దయామయులో. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అనే మాట మరి ఒక మారు ఇక్కడ తెలుస్తున్నది. శంకర చరిత్ర అంతా ఈ రెండు మనకు తెలియజేయడానికి వచ్చినది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, అది విశేషం. అటుపై స్వామివారు ఆ శృంగగిరిలో ఉండగా స్వామివారి అనుమతిని తీసుకుని పద్మపాదాచార్యుల వారు
తీర్థయాత్రలు చేశారు, ఆయన పరివ్రాజకత్వం చేస్తూ ఉన్నారు. ఇలా శృంగగిరిలో స్వామి ఉండగా కాలం కియం తమనయత్ సహ శృంగకుద్రే, ఆ శృంగగిరి యందు ఉండగా ఒక్కసారి ఆయన యోగ ధ్యానంలో ఉన్నప్పుడు వార్త వచ్చింది ఆ యోగంలోంచి. ఏమని? అధిగమ్య తదాత్మయోగ శక్తే అనుభావేన నివేద్య చాశ్రవేభ్య అవలంబిత తారకాపథసా వచిరాదంతిక మససాద మాతుహు. ఆయన తల్లి అవసాన దశలో ఉన్నది. ఆ విషయం ఈయనకి యోగ ధ్యానంలో ఉండగా తెలిసింది, ధ్యాన సమాధిలో ఉండగా తెలిసింది. వెంటనే తారకాపథసౌ, గగనపథం నుంచి యోగశక్తితో అమ్మ సన్నిధికి స్మరణ మాత్రం చేత చేరుకున్నారు. అంటే శంకరుడికి తల్లికి ఎంత దూరం? స్మరణ మాత్ర దూరం. స్మరించినంత మాత్రమున తల్లి సన్నిధికి ఒక్కసారి చేరుకోగానే అమ్మ చాలా ఆనందించింది. చాలా కాలం తర్వాత పిల్లవాడిని చూసినది. నాయన వచ్చేవా, శరీరం జర్జరీభూతమైనది, వెళ్ళిపోయే స్థితి వచ్చింది, ఉండాలనే ఆశ కూడా నాకు లేదు నాయన, నువ్వు వచ్చేవి చాలు నాకు, అందుకు నువ్వు నీ చేత నాకు ఔర్ధ్వదైహిక క్రియలు చేయిస్తానని నువ్వు మాట ఇచ్చావు నాకు, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇక్కడ దీన్ని ధర్మమును చూసేటప్పుడు శంకరుల వారి యొక్క చరిత్రలో గమనించదగిన మరి ఒక అంశం ఇది. అదేమిటంటే ధర్మం అత్యంత సూక్ష్మం, సత్పురుషుల ధర్మం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది అని రామచంద్రమూర్తి వాలివద సందర్భంలో చెప్తారు. అలాగే ఇది కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి ధర్మ విశేషం. ఇది స్థూలంగా చూస్తే అర్థం కాదు. అందుకే అప్పుడు ఆ కేరళ దేశంలో ఉన్న బ్రాహ్మణులకు ఇది అర్థం కాలేదు, ఆ సూక్ష్మత్వం అర్థం కాలేదు. ఆ ధర్మ సూక్ష్మం ఈయనకి తెలుసు. అవతార పురుషుడైన ఆయన మాతృమూర్తికి ఇస్తున్నటువంటి మహాధరణ అటువంటి విశేషం. ఆ తల్లి యొక్క అనుమతి చేతనే శంకరులు సన్యాస దీక్ష తీసుకున్నారు. తద్వారానే భారత జాతి ఇంత గొప్ప సంపదను పొందగలిగింది. అందుకే మన శంకరులకి ఎంత రుణపడి ఉన్నామో తల్లికి అంత రుణపడి ఉన్నాం. మరి శంకరుల వారు ఎంత రుణపడి ఉంటారు? ఆ రుణం తీర్చుకునే సమయం ఇప్పుడు వచ్చింది. అందుకే యతీంద్రులకు కూడా నమస్కార యోగ్యమైనటువంటి స్థానంలో మాతృమూర్తిని ఉంచి ఆ విధంగా స్త్రీని గౌరవించిన పుణ్య భారత ధాత్రికి నమస్కారం. శంకరుడు లాంటి పుత్రుణ్ణి కని కూడా తల్లి ఆ మాట అంటున్నదా అంటే శంకరుణ్ణి పుత్రుడిగా పొందడం వరకే ఆమె చేసుకున్న పుణ్య విశేషం. ముక్తావస్థ ఉన్నదే అది అంత తేలిక కాదు. పైగా అవ్యక్తతత్వం అర్థమవడం అంటే అంత తేలిక కాదు. అందుకే శంకరులు నిర్గుణతత్వం ప్రతిపాదించినా ఆ నిర్గుణతత్వం అందరికీ అంత తేలిగ్గా అర్థమవుతున్న విషయం ఆయనకి తెలుసు, ఆది గురువైన కృష్ణునికి తెలుసు. అందుకే వాళ్ళు ముందే చెప్పేశారు, అయ్యా క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాయగతి దుఃఖం దేహవద్భిర్వాప్సతే. నిర్గుణతత్వం చెప్తూ ఉంటే జ్ఞానం చెప్తున్నారు కనుక విన్నట్టు కనిపించకపోతే అవతల వాడు ఏమనుకుంటాడో అని అలర్ట్గా చాలామంది ఉంటారు. కానీ నిర్గుణతత్వం నిజంగా చెప్పడం మొదలు పెడితే 3వ నిమిషానికల్లా నిద్ర రాకపోతే ఆశ్చర్యమే. అవ్యక్తమైన తత్వాన్ని వ్యక్త జగత్తులో తిరుగుతూ వ్యక్తం 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 అని నామరూపాత్మక జగత్తులో నిత్యాభ్యాసంతో తిరిగేవాడు ఎలా అందుకోగలడు? అందుకే అవ్యక్తమైన తత్వం మన కోసం వ్యక్తమైనప్పుడు మనం నిరభ్యంతరంగా సగుణాన్ని సేవించవచ్చు. అది శంకరులు చెప్పింది. అంతేగాని సగుణ నిరాసనం చేయలేదు గురువులు, సగుణ నిర్గుణ సమన్వయం చేశారు. ఆ సమన్వయం చెయ్యకపోతే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటో తర్వాత చెప్పుకుందాం. మొత్తానికి శంకరులు ఏ జీవిని ఎలా అనుగ్రహించాలో తెలుసు. అంతేగాని బలవంతంగా అక్కడ నిర్గుణతత్వం చెప్తే ఇంకా 2 నిమిషాల్లో ఉండవలసింది, ఆ భయంతో కొంచెం ముందే వెళ్ళే ప్రమాదం ఉన్నది. అందుకోసం శంకరులు ఏం చేశారంటే అమ్మ వెంటనే ఆలోచించుకున్నారు, ఈ జీవుడికి క్రమముక్తి జరగాలి. అందుకు అమ్మ ఏ లోకానికి వెళతావు అన్నారు. ఎటువంటి పుత్రుడు దొరికాడండి ఆ తల్లికి. ఏ రథం వస్తుందా, ఏ పుణ్యం చేసుకున్నానా, ఆ ఏ లోకానికైనా ఊర్ధ్వగతి అంటే సామాన్యమైన విషయం కాదు. మనకేదో 4 ఉపనిషత్ వాక్యాలు చదివి స్వర్గలోకంలో కూడా ఏం లేదురండి అంటాం, కానీ స్వర్గానికి చేరుకోవడం మాత్రం అంత తేలిక అండి. ఎంత పవిత్ర జీవితం అవసరం, ఎంత నిర్మలత్వం అవసరం స్వర్గానికి చేరుకోవాలన్నా, ఎంత ధర్మం అవసరం. చీకటి లోకాలు, నరక లోకాలు ఎన్ని కాచుకున్నాయో మనకేం తెలుసు. కాస్త కాలు జారితే వేటిలో పడతామో మనకేం తెలుసు. ఊర్ధ్వగతి అనేది అంత తేలికైన విషయం కాదు. అందుకు నిర్గుణమైన పరతత్వమే
తదభిన్నమైన ఆనందధామమైన సగుణ లోకాల్లో, కైలాస వైకుంఠాది లోకాల్లో ఉన్నది. అవి లభించడం తేలికైన విషయం కాదు. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, ఏ లోకానికి వెళ్తామని. ఎంత గొప్ప అదృష్టం అండి ఆ తల్లిది. ఆమె చేసుకున్నది ఒకటే పుణ్యం, ఈయన్ని కనడం అనేటువంటి మహాభాగ్యం. అదొక్కటి చాలు జన్మ తరింపజేయడానికి. అందుకే ఏ లోకానికి వెళతావు అనగానే ఆమె శివస్మరణ చేసుకున్నది. ఈయన శివుణ్ణి భుజంగ ప్రయాతంతో స్తోత్రం చేశారు. ఆ పరమేశ్వరుడు ఆయనకు కనబడ్డట. కనబడి సరేలే పంపిస్తున్నానని కింకరులతో, ఆయన లేలేమిటో ఆయనకే తెలియాలి, కింకరులతో విమానం పంపించాడు. ఆయన కనబడలే. ఆ కింకరులు వస్తూ ఉంటే ఆ తల్లి చూసి, నాకు ఇది కాదు, వైకుంఠానికి వెళ్తాను అందుట. సరే, ఈ సగుణ దృష్టి ఉన్నప్పుడు ఉంటాయి ఇవన్నీ కూడా అనుకుని సరే అని వాళ్ళకి నమస్కారం చేసి ఆయన గారిని పిలిచెట్ట. ఎవరిని? ఆ నారాయణ స్వామిని పిలవగానే వెంటనే వైకుంఠం నుంచి దివ్య విమానం వచ్చింది. అంటే శంకరులు తలంచుకుంటే కైలాసం నుంచేనా వైకుంఠం నుంచేనా విమానం రాగలదనమాట. మరి అలాంటి గురువు పాదాలు వదిలితే ఇంకేం మనకు దిక్కు చెప్పండి. శంకరులు పాదం పట్టుకున్నవాడు సగుణమైన నిర్గుణమైన తరించిపోతాడు. అదొక తార్కాణం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అందుకు వైకుంఠం నుంచి వచ్చింది విమానం. ఆ వచ్చిన విష్ణు కింకరుల్ని చూసి తల్లి సంతోషించింది. ఆ తల్లికి దివ్యదేహం ఇవ్వబడి ఆమె ఈ భౌతిక కాయాన్ని విడిచిపెట్టి శంకరులు చూస్తూ ఉండగా ఆ విష్ణు విమానాన్ని అధిరోహించి వైకుంఠలోకానికి చేరుకున్నది. ఇక శంకరులు భౌతికమైన ఆ దేహానికి ఔత్తరాహిక కర్మలు, ఔర్ధ్వదైహిక కర్మలు చేయడానికై సంకల్పించుకుని, ఆయన అగ్నిహోత్రి కాదు, సన్యాసి దీక్షలో ఉన్నాడు. అందుకే అగ్నిహోత్రపరాయులైన గృహస్థుల నుంచి అగ్నిని యాచించేట. ఆయన అడిగితే ఏ ఒక్కరూ కూడా కర్మను విడిచిపెట్టి నీకు ఇవ్వము అన్నట్ట. వాళ్ళకి అర్థం కావట్లేదు ధర్మ సూక్ష్మములు. వెంటనే శంకరులు చేసేది లేక తమ ఇంటి వెనక భాగంలో తల్లి యొక్క దేహాన్ని పెట్టి ఆమె భుజాన్ని మథనం చేసి అప్రాకృతమైన అగ్నిని సృజించి ఆమెను దగ్ధం చేశారు శంకరుల వారు. ఆ విధంగా ఒక దివ్యమైన శక్తితో తల్లికి ఔర్ధ్వదేహి కర్మలు చేసి తత్వాన్ని అర్థం చేసుకోలేక, ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేక నన్ను అవమానించిన ఈ విప్రులందరూ కూడా, అంటే ఆ ప్రాంతంలో ఉన్న విప్రులందరూ కూడా ఇక వైదిక కర్మ బాక్ష్యులవుతారు. మీరు ఇకపై ఇళ్ల వెనకాల పెరట్లోనే శవాలను పోతుకుంటూ కూర్చుంటారు మరణించిన వాళ్ళని అని వాళ్ళని శపించారు శంకరులు. ఎందుకంటే ఒక మహాత్ముని తెలియక అవమానిస్తే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయో దీని ద్వారా మనం తెలుసుకోవాలి. అటు తర్వాత పద్మపాదాచార్యుల వారు దేశయాత్ర అంతా సేవించి ముగించుకుని వస్తూ ఉన్నారు. ఈ లోపల కేరళ ప్రాంతంలో శంకర సంచారం జరుగుతూ ఉండగా ఆయన బాల్యంలో ఆ 6 ఏళ్ళు 8 ఏళ్ల ప్రాయంలో ఆయన వద్దకు కేరళ రాజు వచ్చాడన్న విషయం మనం చెప్పుకున్నాం, గుర్తుండే ఉంటుంది. వచ్చి ఆయన ఏం చేశారు, 3 సంస్కృత నాటకాలు వినిపించాడు ఆయనకి. వినిపిస్తే ఆయన విని దానికి కావలసినటువంటి సవరణలు ప్రశంసలు అందజేశారన్నాం. విన్నారు ఆయన, అయిపోయింది. ఇప్పుడు ఆ రాజు వచ్చి నమస్కరించి, మీ దయ వల్ల నాకు పుత్రుడు కలిగాడు, చక్కగా ఉన్నాం, కానీ అప్పుడు మీకు వినిపించిన నాటకాలు దగ్ధమైపోయా 3ను, ఇప్పుడు అవి నాకు గుర్తులో లేవండి అన్నారు. వెంటనే శంకరులు నవ్వి, తెచ్చుకో కలము పత్రము అన్నట్ట. తెచ్చుకుంటే ఆ బాల్యంలో తాను విన్న, అతని నోటంట విన్న 3 నాటకాలు ఆయన చెప్పారు శంకరులు. అప్పుడు రాసుకున్నట్టు ఆయన, అంటే తాను రాసిన పుస్తకం తనకు గుర్తులేదు, అప్పుడు విన్న శంకరులు ఇప్పుడు చెప్తున్నారు. అది శంకరుల యొక్క ధారణాశక్తి. అందుకే వివేకానంద అంటారు విదేశాల్లో, శంకరా ది బ్రెయిన్ అన్నారు. బుద్ధి అంటే శంకరులదే, బుద్ధిమంతుడు అంటే శంకరులే. అందుకే బుద్ధిమంతుడు పలకవలసిన పలుకులు శంకరులే పలికారు. ఆయన పలుకుల్లో బుద్ధిని సందేహించేవాడు అది లేనివాడు అనేది తేలిపోతుంది మనకి. అందుకు శంకరుల మాటలో ఉన్నటువంటి సమగ్ర జ్ఞానశక్తి ఎంతటితో మనకు తెలిసింది. అంత ధారణా పటిమతో కేరళ రాజు ఆశ్చర్యపోయాడు. పోయే అనుకున్న పుస్తకాలు తిరిగి ఈయన చెప్పేటప్పుడు విన్నవి శంకరుల వారు. ఈ వయస్సులో ఎన్నాళ్ళు జరిగిపోయిన తర్వాత ఈ లోపల ఎన్ని గ్రంథాలు ఆయన రచించారు స్వయంగా. అలాంటిది ఎప్పుడో చిన్నప్పుడు అతడు చెప్పగా విన్న నాటకాలని తిరిగి చెప్తే అది రచించిన వాడు రాసుకున్నాడు. ఇప్పుడు ఇది విశేషం. అలా అనుగ్రహించి అటు తర్వాత పద్మపాదాచార్యాది శిష్యులతో స్వామివారు మళ్ళీ పరివ్రాజకులై
ఇక్కడ రామేశ్వరం నుంచి మొదలుపెట్టారు తన యొక్క దిగ్విజయ యాత్ర శంకరుల వారు. ఈ దిగ్విజయ యాత్రలో అనేకమైన క్షేత్రములు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి క్షుద్రమతములన్నింటినీ కూడా పరాస్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్షుద్రమతములు 2 విధములుగా ఉన్నాయి. ఒకటి, వైదిక మతాన్ని ఆధారం చేసుకుని పుట్టిన చిల్లర మతాలు చాలా వచ్చేసాయి. ఆ వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు గిరిగీసుకుని కొట్టుకోవడం మొదలుపెట్టారు. అవే శైవ వైష్ణవ గాణాపత్యాది షణ్మతములు. ఇంకా వాటిలో శాఖోపశాఖలు, శైవంలో పలు రకాలు, కాపాలిక శైవం, పాశుపత శైవం, వీరశైవం, ఇలాంటి అనేక శైవములు. ఇక వైష్ణవంలో చెప్పలేనివి. మనం అనుకుంటా పాపం వాడు వైష్ణవుడని, వాళ్ళల్లో ఎన్ని చీలికలో. అందుకు మనిషికి కొట్టుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటూ వీళ్ళు కొట్టుకుంటున్నారా, కలుపుదాం. మనం అనుకుంటాం విష్ణువు వేరు శివుడు వేరు అని కొట్టుకుంటున్నారు కనుక ఈ 2 కలుపుదామని మనం అనుకుంటున్నాం. కానీ మొత్తం వైష్ణవం అయిపోయినా కొట్టుకుంటారండి. ఎందుకంటే ఆ వైష్ణవంలో నీది ఏ సంప్రదాయం మళ్ళీ తయారవుతుంది. ఎందుకంటే మనిషి కొట్టుకునే స్వభావం ఉండాలి కానీ దేనికైనా కొట్టుకుంటారు. అయితే మతం అంటూ ఉంటే కొట్టుకోవడం ఉంది కనుక మతాన్ని తీసేద్దా ఉన్నాడు ఒక మతి లేనివాడు. అది ఎలాంటిదంటే భాషా భేదాలు ఉన్నాయని కొట్టుకుంటున్నారని, అసలు భాషలైన మోగతనం ఉంటే బాగుండు అనుకున్నట్టు ఎవడం. అది ఎలాంటిదో ఇది కూడా. అందుకు మతం ఉన్నంత మాత్రాన్ని కొట్టుకోవడం కాదు, మతి ఉంటే బాధే లేదు. అందుకు అయ్యా నువ్వు నీ పడవలో ప్రయాణిస్తున్న సంతోషం, కానీ నీ పడవ తప్ప ప్రపంచంలో మరేది లేదు అనుకుని వాదించకు. ఎవడు పడవలో వాడు ప్రయాణిస్తాడు, ఇది తెలుసుకో. అందుకు శంకరులు ఏం చేశారంటే విష్ణువు పరమము అనడంలో మాకేం సందేహం లేదన్నాడు వైష్ణవుల వద్ద. కానీ విష్ణువే పరమము అనకు. ఒకటే పరమం ఉంది, దానిని విష్ణువుని పూజిస్తున్నావు, వాడు శివుడిని పూజిస్తున్నాడు, వాడి శక్తిని పూజిస్తున్నాడు అని ముందుగా వైదిక మతాలు 6 కలిపాడు. అందులో ఉన్న ఉపశాఖలు మళ్ళీ ఆ గాణాపత్యంలో హరిద్రా గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఈ గణపతి ఆ గణపతి గాణాపత్యంలో 10 రకాలు. వైష్ణవంలో ఇంకెన్ని రకాలు? రాధాకృష్ణ సంప్రదాయం ఒకటి. ఆ రాధాకృష్ణ సంప్రదాయం వింటే మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఈ ద్రవిడ సంప్రదాయం వాళ్ళకి అది నచ్చదు, ఒకరికోటి నచ్చదు. ఏం చేస్తామండి? కానీ కృష్ణుడు మాత్రం ఇద్దరికీ కావాలి, కానీ ఆ కృష్ణుడు వీళ్ళకి అక్కర్లేదు. అంటే అజ్ఞానం అనేక రకాలు, ఎన్ని సంప్రదాయాలుగా వచ్చింది చూడండి. ఇలాంటి క్షుద్ర మతాల వల్ల విస్తారమైన వైదిక ధర్మం దెబ్బతింటుంది. అది గమనించారు శంకరులు. అందుకు ఆయన ఏం చేశారంటే ఆ సంచారంలో రామేశ్వరం మొదలుకుని ఆ సీతాచలం వరకు, ఇదే ఆ సేతు సీతాచలం అంటే. తిరిగి ప్రతి వాడితో చర్చ. ఏమంటాను? సూర్యుడే పరమమతం, సూర్యుడి నుంచే విష్ణువు వచ్చాడు, సూర్యుడి నుంచే శివుడు వచ్చాడు, చాలా సంతోషం. కానీ ఆ సూర్యుడు పరమాత్మక నేత్రం అనున్న వేదవాక్యాన్ని ఏమంటావు? సూర్యుడు పరమాత్మ శాసనానికి భయపడతాడు అని వేదం ఉన్నదే. ఇప్పుడు చెప్పు, సూర్యుడి నుంచి వచ్చాడా విష్ణువు? అలాగని సూర్యుడు పరమం కాదా? మనం ఉన్నాళ్ళు చెప్పుకుని ఆదిత్య హృదయానికి అర్థం ఏంటి అంటే పరమాత్మయే సూర్యుడు, అంతేగాని సూర్యుడే పరమాత్మ అనగా అది విశేషం. ఒక పరమాత్మ తేజస్సే సూర్యునందు భాషిస్తూ ఉన్నది. ఈ సూర్యుడు ఉన్నా లేకున్నా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ తేజస్సు ఈ సూర్యుని ద్వారా నువ్వు గ్రహిస్తున్నావు. అలాగే ఆ పరమాత్మను విష్ణువుగా శివునిగా అనేక మంది ఆరాధిస్తున్నారు. అది విశేషం. అందుకే శంకరులకు స్తోత్రంలో చెప్తారు, గణేశ అన్న, అంబ అన్న, శివ అన్న, విష్ణు అన్న ఒళ్ళంతా పులకించిపోయే భక్తిని ఇయ్యవయ్యా పరమాత్మ అన్నారు. అది విశేషం. ఏదన్నా పులకించిపోవాలి, ఎందుకంటే అన్నీ ఒక పరమాత్మ యొక్క నామములని వేదం చెప్పింది. సబ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర. మనకు తెలియదు కానీ శంకరుల కాలంలో ఎన్ని క్షుద్రమతాలు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ కొంచెం పొటమరిస్తున్నాయి అవి. ఇంద్రుడే పరమదైవం అని ఒక మతం ఉండేది ఆ రోజుల్లో. హిరణ్య గర్భ మతం మరుగుడు ఉండేది, అంటే బ్రహ్మయే పరమదేవుని ఉపాసించేవాళ్ళు. ఇలా అనేక రకాలు ఉండే. ఇవి వైదికుల్లో పుట్టిన చీలికలు. వీటన్నిటినీ కూడా ఏకం చేశారు. అంటే శంకరులంటే అర్థం ఏమిటి? యునైటెడ్ ఇండియా. అది విశేషం. మొత్తం భారతీయ సమైక్యతకి శంకరులే తర్కాణం. అందుకే సమైక్య భారతం, సమన్వయ భారతం, సామరస్య భారతం కావలసిన వాళ్ళందరికీ శంకరులే జగద్గురువు, శంకరులే జగద్గురువు, శంకరులే జగద్గురువు. అది విశేషంగా మనకి ప్రతిష్ఠితమవుతుంది. అంతేకాదు ఇక పరమాణుమతం, అణుమతం, న్యాయం, తర్కం, సాంఖ్యం, నిరీశ్వర
శేశ్వర వీళ్ళందరినీ ఎదుర్కొని వీళ్ళందరినీ కూడా వేదాంత ధర్మంతో సమన్వయపరచి శంకరులు చేసిన ఆ తీవ్రమైన ఉద్యమం ఉన్నదే ఒకవైపు రచనతో ఆగకుండా ఈ గమనంతో ఆయన సాధించినటువంటి ఆ దివ్య చైతన్య ఝరి ఎంత సాగినదో ఇక్కడ నుంచి ఈ సర్గ అంతా వివరిస్తుంది. ఆ నడుమ ఆయన అనేక క్షేత్రములు దర్శించడం, అక్కడ ఉన్నటువంటి తామసిక రాజసిక అయినటువంటి శక్తుల్ని పారద్రోలడం, ఉపాసనల్ని సంస్కరించడం, తంత్రశాస్త్రాన్ని కూడా వామాచారాది సంప్రదాయాల్ని సంస్కరించడం, తామసిక శక్తుల్ని సాత్వికం చేయడం, ఇవి కనిపిస్తాయి. అలా శాక్తేయ క్షేత్రాల్లో ఏ సంప్రదాయంతో పూజిస్తామో ఆ సంప్రదాయపు శక్తి అక్కడ ఉంటుంది. తామసిక విధానంలో కానీ మనం పూజ చేస్తే అక్కడ దైవశక్తి కూడా తామసికంగానే పరిణమించి ఉంటుంది. అలాగా ఆయన అనేకమైన దివ్యక్షేత్రముల్లో తామసికుల వల్ల తామసిక ఫలాలను మాత్రమే ఇస్తున్న మహాదేవతలను చూశారు. ఆయన చూసి అయ్యయ్యో అంత మహాశక్తిని ఎందుకు వాడుతున్నారు వీళ్ళు అని తెలుసుకుని అక్కడున్న తామసిక చైతన్యాన్ని తొలగించి అక్కడ స్వాభావికంగా ఉన్న సాత్విక తాత్విక పరాచైతన్యాన్ని జాగృతం చేయించారు. అలా ఆయన సంస్కరించిన క్షేత్రములు చాలా ఉన్నాయి. అందులో శాక్తేయ వైష్ణవ శైవ క్షేత్రములు ఉన్నాయి. తామసిక ఆరాధనలు కేవలం శాక్తేయంలో శైవంలోనే కాదు, వైష్ణవంలో కూడా తామసిక ఆరాధన రాజసిక ఆరాధనలు ఉన్నాయి, శాక్తేయంలో ఉన్నాయి. ప్రతి దేవతా ఉపాసన 3 విధములుగా ఉంటుంది. కానీ శంకరులు చేసిన గొప్ప సంస్కరణ ఏమిటి అంటే ఉపాసనా మతంలో అంటే వేద మతం 3 విధములు, కర్మ ఉపాసన జ్ఞానం, ఈ మూడింటిని ఆయన సమన్వయిస్తూ వీటిలో ఉన్నటువంటి రాజసిక తామసిక ప్రవృత్తుల్ని తొలగించి సాత్విక తాత్విక ప్రయోజనాలను చూపించారు. అంటే శంకరులు ఏం చేశారు, సాత్వికతని తాత్వికతని సముద్ధరణ చేశారు. అలా ఆయన సముద్ధరించిన వాటిలో కాంచాది క్షేత్రస్థిత అష్టాదశక్తి పీఠేషు నిర్మాయచ యంత్రోద్ధారాదికం సంప్రాప్యచ తత్తత్ ప్రసాదాద్ అనిమాద్యష్టైశ్వర్య సిద్ధిం సంస్థాప్యచ షడ్దర్శనాని గత్వాత కాశ్మీర దేశమధిర్హ్య అని వివరిస్తూ అందులో ఆయన క్రమంగా రకరకమైన క్షేత్రములు తిరుగుతూ మహాదివ్య క్షేత్రమైన కాంచీ క్షేత్రానికి కూడా చేరుకున్నారు. ఈ కాంచీ క్షేత్రంలో పరాశక్తి అయిన రాజరాజేశ్వరి స్వరూపం తన పూర్ణ కళలతో అక్కడ భాషిస్తూ ఉన్నది. ఎందుకంటే శ్రీ విద్యాధిదేవత యొక్క అసలు స్వరూపం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పవాన చాపాం అనిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవాని అనేటువంటి ధృత పాశాంకుశ పుష్పవాన చాపాం అనే ఆకృతి ఎక్కడున్నది అంటే కాంచీక్షేత్రంలో ఉంది. ఆ తల్లి అంటే శంకరులకున్న భక్తి విశేషం. సౌందర్యలహరిలో కొనత్ కాంచీరామా కరికలభకుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాసం శృణుమపి దధానా కరతలై పురస్తాదస్తాంనః పురమధితురాహో పురుషిక అనే శ్లోకంలో చెప్పబడుతూ సౌందర్యలహరి మొత్తానికి అధిష్టాన దేవత ఆ తల్లి అని ప్రస్తావిస్తూ త్వదన్య పాణిభ్యామభయవరదం దైవతగడ అనేటువంటి 4వ శ్లోకంలోనే ఆ విషయాన్ని సౌందర్యలహరిలో ప్రస్తావించారు. అందుకు కాంచీ క్షేత్రాధిదేవత అయినటువంటి కామాక్షిదేవిని దర్శించి అక్కడ ఆయన శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. అది శంకరులు ప్రవేశించక పూర్వం నుంచి మహాశక్తిపీఠం. అది ఆ శక్తిపీఠం పేరే కామకోటికా పీఠం. అని ఆ శక్తిపీఠం పేరు కామకోటి. ఆ చోటుకు చేరుకుని ఆ తల్లిని దర్శించి శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి ధ్యానావస్థలో దివ్యభూమికి చేరుకున్నారు. అందుకే ఆదిశంకర సంకల్ప బలం చేత ఆదిశంకర విభూతి కాంచీక్షేత్రమునందు ఆవరించి అనుగ్రహిస్తూ ఉన్నటువంటిది. అటు తర్వాత అన్ని క్షేత్రములు కూడా ఈ విధంగా తిరిగి తిరిగి శంకరుల వారు క్రమంగా దివ్యమైన బదరికా క్షేత్రానికి కూడా చేరుకున్నారు. ఈ లోపల జరిగిన విశేషములు ఆయన కాశీక్షేత్రానికి తిరిగి చేరుకుని ఒకసారి గంగా తీరంలో ధ్యానముద్రలో ఉండగా ఒక్కసారి ఆ ధ్యాన భూమికలో ఒక తేజపుంజం గోచరించిందిట.
ఏమిటా తేజపుంజమును చూస్తూ ఉంటే అందులో రుద్రాక్షమాలను ధరించి జడల్ని ధరించి చేతిలో రుద్రాక్షను తిప్పుతూ ఒక దివ్య పురుషుడు గోచరించాడు. ఎవరా అని చూస్తే ఆయన గురువైన గోవింద భగవత్పాదుల వారికి గురువైన గౌడ భగవత్పాదుల వారు ఆయనకి గోచరించారు. ఎప్పుడైతే గౌడ భగవత్పాదుల వారి దర్శనం లభించిందో వెంటనే పులకించిపోయి పాద నమస్కారం చేశారు శంకరులు. నాయనా మహానుభావ, చాలా సంతోషం, నీ గురించి మా శిష్యుడు అంటే నీ గురువు ఆయన గోవింద భగవత్పాదుల వారు చెప్పారు నాయన. అంటే శంకరుల పరమ గురువు గౌడ భగవత్పాదుల వారు ఆయన చెప్పారు, అందుకు నేను చూడాలని వచ్చాను. నువ్వు బ్రహ్మసూత్రములకు భాష్యం రచించావు, ఉపనిషత్తులకు భాష్యం రచించావు, అంతేకాదు మాండిక్యోపనిషత్తుకి నేను రచించిన కారికలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నువ్వు భాష్యం రచించావు. ఎంతో గొప్పగా వ్రాసేవని చెప్పారు, గ్రహించాను. తపస్వినైన నేను గ్రహించడంలో ఆశ్చర్యం లేదు, కానీ నీ నోటంటే వినాలుందయ్యా అన్నట్ట. అప్పుడు శంకరులు ధన్యుణ్ణయ్యాడని చెప్పి తన భాష్యములు వినిపించి ప్రత్యేకించి నేను రచించిన దానికి ఏం చెప్పావో చెప్పు అన్నట్ట. అనగానే మాండుక్యోపనిషత్తు భాష్యాన్ని కారికా భాష్యాన్ని కూడా వినిపించాడు. విశిష్య మాండుక్యగ భాష్య యుగ్మం శ్రుత్వా ప్రహృష్యన్నిదమబ్రవీత్తం. అది కూడా వినిపించాక నీకు నన్ను చాలా ఆనందింపజేస్తా, నీకేం వరం కావాలి అన్న. వరమా అన్నట్టు ఆయన, ఇంకేం కావాలి? పూర్ణకాముడు, ఆప్తకాముడు, బ్రహ్మనిష్ఠుడైన శంకరులకి ఏం కావాలండి? ఆయన ఒక్కటే అడిగారు. పైగా గురువుగారు వచ్చినప్పుడు ఏం అక్కర్లేదు అనకూడదు. అందుకు ఆయన అన్నారు ఏంటంటే, చిత్తత్వగమ్యస్తు గురో నిరంతరం. ఏ చిన్మయ తత్వంలో లీనమై ఉన్నానో తదవస్థ ఎల్లవేళలా ఉండుగాక అని మాత్రమే కోరుకున్నారు. వెంటనే గౌడ భగవత్పాదుల వారు ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఆ సమయంలో శంకరులకి ధ్యాన భూమికలో ఒకటి స్ఫురించింది. అదేమిటి అంటే, కాశ్మీర దేశం, కాశ్మీరం మనది, మన భారతదేశం యొక్క శిరస్సు కాశ్మీరం, జ్ఞానక్షేత్రం కాశ్మీరం. కాశ్మీరేతు సరస్వతి. ఎవడి శరీరంలోనైనా సరస్వతి ఉండే చోటేదండి? శిరస్సే. అందుకు భారత మాతకి శిరస్సు కాశ్మీరం, అందులోంచి శారదా విభూతి ఉన్నది. అందుకు తలకాయ దాచుకోవలసిన, కాపాడుకోవలసిన బాధ్యత దేహానికి అంతటికీ ఉన్నది. ఎవరో కొందరి పొరపాటు వల్ల ఇప్పుడు తలనొప్పి వచ్చే పరిస్థితి ఏర్పడింది మనకి. కేవలం కొద్దిమంది క్షుద్ర రాజకీయ పరులు స్వతంత్రాన్ని స్వభుక్తం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి దాని దౌర్భాగ్యం. మనం ఇప్పుడు తలకి నొప్పి వచ్చే పరిస్థితి వచ్చింది, కానీ తల నొప్పే తప్ప తల ఎప్పుడు మనదే, గుర్తుపెట్టుకోండి. అందుకు ఆ కాశ్మీరేతు సరస్వతి, అనాదిగా భారతీయుల విద్యాపీఠం, జ్ఞానపీఠం కాశ్మీరం. అక్కడ సరస్వతీదేవి పీఠం ఇప్పుడు నామమాత్రంగా ఉన్నది. ఆ రోజుల్లో దివ్య ప్రభలతో తేజరిల్లుతూ ఉండేదిట. సమస్త విద్యావేత్తలు, దేశంలో ఉన్న విద్యావేత్తలందరూ కూడా ఆ శారదాదేవి వద్దకు వెళ్ళి ఆరాధన చేసేవారు. మహాపండితులు మాత్రమే అందులోకి వెళ్ళి వాళ్ళల్లో ఎవరు గొప్పవారో తేల్చుకుని ఆ గొప్పవాడిని అక్కడున్న సర్వజ్ఞపీఠం మీద కూర్చోబెట్టేవాళ్ళట. అయితే అక్కడ 4 ద్వారాలు ఉన్నాయి. ఆయనకు మొత్తం ధ్యానంలో గోచరించింది. ద్వారైర్యుక్తం మండపైశ్చ చతుర్భిర్దేవ్యాగేహం. అమ్మవారి యొక్క దివ్య గృహమునకు అందులో ఉన్న సర్వజ్ఞ పీఠానికి 4 ద్వారములు ఉన్నాయి. ఈ 4 ద్వారముల్లో ఎప్పుడు 3 ద్వారాలే తెరుచుకోబడుతున్నాయి, కానీ 4వ ద్వారం మూసే ఉందిట. అంటే ఎవరు వెళ్ళలేదు ఆ 4వ ద్వారంలోకి. అదేమిటి అంటే, ఉత్తర, పశ్చిమ, తూర్పు ఈ 3 ద్వారాల్లోంచే ఎప్పుడు పండితులు వెళుతున్నట్ట. దక్షిణ ద్వారం ఎప్పుడు తెరుచుకోలేదుట. అంటే దక్షిణాపథం నుంచి ఎవడు వెళ్ళలేదు. వీళ్ళే వెళ్ళి అందులో వాదించుకుని వాళ్ళే పండితులు కూర్చుంటున్నారట. దానితో వాళ్ళు ఏమనుకున్నారంటే, దక్షిణాపథం నుంచి ఏ పాండిత్యము రాదు అనుకున్నారట. ఇది శంకరుల వారికి ధ్యానంలో స్ఫురించి వెంటనే శిష్య బృందంతో బయలుదేరారు కాశ్మీర దేశానికి. మన దక్షిణామూర్తి అక్కడికి బయలుదేరారు తిన్నగా కాశ్మీర దేశానికి. వెళ్ళగానే ఏ ప్రాంతం నుంచి వచ్చారు? దక్షిణాపథం నుంచి. ఆయన చెప్పకముందే శిష్యులు జయ జయ శంకర, హర హర శంకర అని ధ్వనిస్తూ ఉన్నారు. ఆ మహానుభావులు వచ్చారు. దక్షిణ ద్వారం తెరవండి అన్నారు.
కానీ పరీక్షించాలి కదా. దక్షిణ ద్వారం తెరవాలి అంటే వచ్చినవాడు ఎంత పండితుడో పరీక్షించాలి. అందుకు ఇక్కడ 3 ద్వారాల వాళ్ళు వెళ్ళారు. అంటే మొత్తం భారతదేశం 3 ప్రాంతాల వాళ్ళంతా వెళ్ళారు. ఒక్కొక్కరు ఉద్దండ పండితులు, పైగా వివిధ సంప్రదాయాల వాళ్ళందరూ బైఠాయించి కూర్చుని రకరకముల ప్రశ్నలు వేసి తమ శాస్త్ర పాండిత్యం అంతా చూపిస్తే సర్వజ్ఞులైన శంకర భగవత్పాదుల వారు మొత్తంగా వాటన్నిటినీ కూడా అతి తేలిగ్గా పరాస్తం చేశారు. ఎప్పుడో త్వమేవ సర్వజ్ఞ అని పాదాక్రాంతులై దక్షిణ ద్వారం తెరిపించారు. అంటే మొదటిగా మన సౌత్ గొప్పతనం చాటిన మహానుభావులు శంకర భగవత్పాదుల వారు. దక్షిణాపథం అప్పుడు ఆ గౌరవం ఇప్పటికీ ఉంది భారతదేశం అంతా. ఇప్పటికీ కూడా ఏ పండితులకైనా శంకరుల చరణ ధూళే శరణ్యం, అందులో సందేహం లేదు. అందుకే భారతదేశం అంతా ఏ పండితులైనా శంకర భాష్యాన్ని ఇప్పుడు శిరసావహిస్తున్నారు. ఆనాడు శంకరులు తెరిపించిన దక్షిణ ద్వారం నుంచి ఆయన వెళ్ళిన వెంటనే ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించమని వీరందరూ, అంటే అక్కడున్న పండితులందరూ జయజయధ్వానాలు చేస్తున్నారు. ఇది రామాయణంలో రామపట్టాభిషేకం ఎలాగో శంకర విజయంలో సర్వజ్ఞ పీఠారోహణం అటువంటిది. ఇప్పుడు మనం ఆ పట్టాభిషేక ఘట్టాన్ని చూడబోతున్నాం. శంకరుల వారు ఆ దక్షానద్ధన్నో తదుద్ఘాటయంతి, అలా దక్షిణ ద్వారాన్ని తెరిపించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తున్న దివ్య సమయం. అప్పుడు దేవతలు సైతం దుందుబులు మ్రోగించట, ఇంద్రుడు ఆజ్ఞాపించట. శంకరులు వెళ్ళి ధర్మ ప్రతిష్టాపన, విద్యా ప్రతిష్టాపన చేశారనగా దివ్య దుందుబులు మ్రోగుతూ ఉండగా శంకరులు ఆ దివ్యమైన సర్వజ్ఞ పీఠారోహణం చేస్తూ ఉన్నారు. ఆ దివ్య దృశ్యం సరిగ్గా పీఠం ఎక్కుతూ ఉండగా సరస్వతీదేవి ఆపిందిట. చాలా బాగుందయ్యా, నువ్వు సర్వజ్ఞుడివి అనడంలో వాళ్ళకి సందేహం లేదు, నాకు సందేహం లేదు. కానీ ఈ పీఠం ఎక్కేవారికి సర్వజ్ఞత్వంతో పాటు ఆత్మశుద్ధి కూడా ఉండాలి నాయనా అన్నది. అమ్మా, అందులో నా విషయంలో సందేహమా అని అడిగితే, మరి తమరు ఉభయ భారతీదేవితో వాదించడానికి ఉపాధి విడిచిపెట్టినా నేర్చుకున్న శాస్త్రం వేరు కదా ఉపాధిలోంచి. తద్వారా నీకు ఆత్మపరిశుద్ధిలో లోపం ఏర్పడలేదా అని ప్రశ్నించిందిట. అప్పుడు ఆయన చెప్తున్నారు, అమ్మా, నాస్మం శరీరే కృతకిల్బిషోహం, నాకు ఏ ఉపాధి ఇవ్వబడిందో దానితో నేను పాపం చేయలేదు. ఉపాధి అంటే ఈ భౌతికమైన ఉపాధితో పాపం చేయలేదు, అలాగే నా బౌద్ధికమైన ఉపాధితోనే నేను పాపం చేయలేదు. సాక్షిభూతంగా గమనించి విద్యని విద్యగా అధ్యయనం చేసి బ్రహ్మ విద్య ప్రతిష్టాపన చేశాను తప్ప పాపం చేయలేదమ్మా అని ఎప్పుడైతే ధర్మశాస్త్రబద్ధంగా ఆయన సమర్థన చేశారో అప్పుడు అమ్మన్నది, ఆ విషయం నాకు తెలిసిన ఆయన తరువాతి వాళ్ళు ప్రశ్నించకుండా ఇప్పుడు నేనే ప్రశ్నించి నువ్వు ఎంత విద్యావేత్తవో అంత పరిశుద్ధుడివను కూడా రుజువు చేశాను అన్నారు. ఎలాగైతే రామచంద్రమూర్తి సీతమ్మను తన ప్రక్క కూర్చోపెట్టడానికి అగ్ని పరీక్ష అనేది నిమిత్తం చేసి నాకు తెలుసు కానీ లోకానికి తెలియాలి కదా అన్నారో అదేవిధంగా ఇక్కడ జరిగింది. అప్పుడు శంకరులు సర్వజ్ఞ పీఠారోహణం ఆ చేస్తున్న సమయంలో వాద ప్రాదుర్వినోద ప్రతికథన సుధీవాద దుర్వార తర్కన్ న్యక్కార స్వైర ధాటి భరిత హరిదుపన్యస్త మహానుభావ్య సర్వజ్ఞో వస్తుమర్హస్త్వమితి బహుమత స్ఫార భారత్యమోఘ శ్లాఘాజో హృష్యమానో జయతి యతిపతే శారదాపీఠవాస జయతి యతిపతే శారదాపీఠవాస జయతి యతిపతే శారదాపీఠవాస. శారదాపీఠాన్ని సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన యతీంద్రులకు జయముగుగాక, యతీంద్రులకు జయముగుగాక, యతీంద్రులకు జయముగుగాక అని దిక్కులు పిక్కటిల్లేలా పండితులు జయధ్వానములు చేశారు. అటుపై శంకరులు ఆ పీఠాన్ని అంటిపెట్టు కూర్చోకుండా బ్రహ్మ విద్యకి స్థానం అది అని రుజువు చేయడానికి నేను వెళ్ళానే తప్ప నాకు నేను సర్వజ్ఞుణ్ణి అనిపించుకోవడానికి వెళ్ళలేదు అని చెప్పి ఆయన దాన్ని నమస్కరించి విడిచిపెట్టి ఇంకా క్రమంగా బదరీ క్షేత్రానికి చేరుకున్నారు. శంకరులు తనదైనటువంటి 4 శిష్యుల్ని చతుష్పీఠముల యందు కూడా అధివసింపజేసి తన బాధ్యతని అప్పగించి శిష్య సహితులై ఆయన బదరికా
ప్రాంతానికి చేరుకున్నారు. ఏ దివ్య భూమిక యందు ఆయన భాష్యాన్ని అనుగ్రహించారో ఆ చోటుకు చేరుకున్నారు. అక్కడ ఆయన ధ్యానం చేస్తూ ఉండగా ఇతర గ్రంథముల్లో లభించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకుందాం, చాలా ముఖ్యం. శంకరులు వచ్చే ముందు ఏం చేశారు? కాలడిలో ఆయన ఏం చేశారు అంటే వస్తూ వస్తూ కృష్ణాలయ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెళుతూ వెళుతూ మరో పని చేశారు. అదేమిటి అంటే ఆయన ధ్యానంలో ఉండగా ఆ గంగ అడుగున సాలగ్రామమూర్తి అయిన నారాయణుడు దర్శనమిచ్చేటానికి. నేను ఆ బదరికి ఉన్నటువంటి నారాయణ విగ్రహం నన్ను తిరిగి ఉద్ధరించి నువ్వు అక్కడ ప్రతిష్ఠ చెయ్యు అని చెప్పాడు నారాయణుడు. అప్పుడు శంకరుల వారు ఆ దివ్యమైనటువంటి నారాయణమూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు బదరి నారాయణ మందిరంలో ఉన్న నారాయణుడు ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రతిష్ఠ చేసిన నారాయణులు. అప్పుడు కృష్ణుడిని ప్రతిష్ఠ చేసి ఇప్పుడు నారాయణని ప్రతిష్ఠ చేయడంలో ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మ ప్రతిష్ఠ పరిపూర్ణంగా జరిగింది. అది ఇది మనం కలిపి చూడాలి. నారాయణ అంటే ఎవరు? ధర్మమే నారాయణుడు, భారతీయ ధర్మమే నారాయణుడు. ఆ నారాయణుణ్ణి అంటే భారతీయ ధర్మాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి వారు శంకరుడు. అది విశేషం. అందుకే నారాయణ్ణి ప్రతిష్ఠ చేసి వాడు తర్వాత ఒక్కసారిగా ద్వాత్రింశదత్యుజ్వల కీర్తిరాసేహే 32 ఏళ్ల జీవితం పూర్తయినది. ఎన్ని వేల యుగాలు గడచినా తరగని అపారమైన శంకర కీర్తి విరాజిల్లుతూ ఉన్నది. అప్పుడు శంకరుల వారు ఇంకా మౌనం వహించి కేదార ప్రాంతానికి చేరుకున్నారట. అక్కడి నుంచి చేరుకున్నారు. శిష్యులు కూడా కొంతమంది అనుసరించారు. కానీ వాళ్ళందరూ చలికి వణుకుతున్నట్టు అక్కడికి చేరేటప్పుడు కేదార ప్రాంతానికి. ఈయన శీతోష్ణ సుఖదుఖాలకు అతీతులైనటువంటి మహాయోగి. కానీ శిష్యుల యొక్క అవస్థ చూసి శివుణ్ణి స్మరించేట. వీరికి కాస్త వెచ్చగా ఏదైనా ఇవ్వయ్యా అన్నట్ట. వెంటనే పరమశివుడు సంతోషించి శంకరునికి ప్రత్యక్షమై ఆనాడు తన శిరస్సు నుంచి చల్లని నీటిని దింపిన దేవర ఇప్పుడు తన పాదం నుంచి వెచ్చని నీటిని అక్కడికి పంపించట. స్వపదారవిందాత్ ప్రావర్తయత్ పథయతి యతినాథ కీర్తిం యాజ్ఞాపి తత్ర సముదంచతి తప్తతోయా. అక్కడ ఒక వేడి నీటి బుగ్గని సృష్టించాడు. ఎవరు? శివుడు తన పాదం నుంచి అనుగ్రహించేట. అది ఎప్పటికీ అక్కడ ఉన్నది కేదారంలో. అంటే హిమవత్ పృష్ఠము యందు హిమవత్ శిఖరమునందు శంకరుల కీర్తి అక్కడ ఉన్నదా అన్నట్లుగా శివచరణం నుంచి స్రవించినటువంటి ఆ దివ్య తీర్థం తప్తతోయ ఉష్ణజల తీర్థం ఉన్నది. ఆ తర్వాత శంకరులు ధ్యానంలో ఉండగా దేవతల నాదం వినబడింది. దానికి ఆ కేదార భూమికి ఏమని తమరు అవతరించిన ప్రయోజనం నెరవేరినది. ఆయన్ని దింపేవాళ్ళు దేవతలే, అన్ని ఇంకా పని అయిపోయింది వచ్చేయండి అనేవాళ్ళు దేవతలు. అలా రాముణ్ణి తొందరపెట్టి తీసుకెళ్ళిపోయారు, కృష్ణుణ్ణి తొందరపెట్టి తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు శంకరుల్ని తొందర పెడుతున్నారు. అయ్యా మొత్తం చూసాం భారతదేశం. నీ దివ్యమైన అద్వైత సామరస్య సమన్వయ విజ్ఞానంలో ఒక పవిత్రమైన ధర్మం ప్రతిష్ఠింపబడి ఉన్నది. చాలు, నువ్వు ఇచ్చినటువంటి ఆ చైతన్యం ఎన్ని యుగాలైనా ఈ భారతదేశాన్ని కాపాడుతుంది. ఇంకా కైలాసానికి రావయ్యా, మేమంతా అక్కడ నిన్ను కొలుచుకుంటున్నాం అని చెప్పగానే శంకరులు ఒక్కసారి అది విని కళ్ళు తెరిచేటప్పటికల్లా ఆయన ఎదురుగా ఒక మహావృషభం ఉన్నది. ఎందుకంటే ఆయన్ని తీసుకువెళ్ళాలంటే ఆయన వాహనం రావాలి. ఆ మహావృషభము ప్రమదగణములు ఇవన్నీ ఎదురుగా సాక్షాత్కరించాయిట. ఆ సాక్షాత్కరించిన వెంటనే ఇంద్రాది దేవతలు బ్రహ్మ మొదలైన వారందరూ వచ్చి ఇంద్రోపేంద్ర ప్రధానై స్థిత సపరివృఢై స్తూయమాన ప్రసూనై దివ్యైరభ్యర్చ్యమాన సరసిరుగభవ దత్త హస్తావలంబ. తెల్లని వృషభం అక్కడ నిలబడి ఉండగా ఇంద్రాది దేవతలందరూ కుసుమములు కురిపిస్తూ జయ జయ శంకర హర హర శంకర శివ శివ శంకర జయ గురు శంకర అని కీర్తిస్తూ ఉండగా ఆ వృషభము వద్ద పాదపీఠం పెట్టారు. ఈయన దాని మీద ఎక్కి వెళ్ళాలి.
ఆయన సులభంగా ఎక్కగలడు, కానీ మహారాజు గారు వెళుతుంటే తలుపు తీసుకోగలడు ఆయన విండో, అయినా విండో తీస్తాం వినయంగా. అదేవిధంగా ఆయన ఎక్కుతూ ఉండగా బ్రహ్మదేవుడి చెయ్యి ఊతమిచ్చేట ఆయనకు ఆ వృషభం ఎక్కడానికి. ఆ బ్రహ్మదేవుని చేతిని గ్రహించి శంకరులు దివ్యమైన శివస్వరూపంతో వృషభవాహనారూఢుడై కైలాస గమనం చేసి కైలాసానికి చేరుకున్నారు. ఆ కేదార పృష్ఠం నుంచి శంకరుల యొక్క దివ్యోపాధి అక్కడికి చేరుకున్న శంకరుల చైతన్యం భారతదేశంలో ప్రతి అణువులో నిండిపోయి ఇప్పటికీ దీపించుతూనే ఉన్నది అనడానికి ఈ శంకర జయంతి ఉత్సవాలు సాక్షిభూతంగా మనకు నిలుస్తున్నాయి. ఆ శంకరుల యొక్క దివ్య చరిత్రని అల్పజ్ఞుణ్ణైన నేను అందినంత మేర ఈ 5 రోజుల పాటు చెప్పుకునే భాగ్యం పలుకురాని పరమమూర్ఖుణ్ణి గిరిని పలికించినటువంటి శంకరుల కృపకే చెందుతుంది. ఆ కృప వల్లనే లభించింది. పైగా శృంగేరి పీఠాధిపతుల యొక్క దివ్య దీవెనలు, భారతీ తీర్థస్వామి వారి యొక్క దివ్యమైన దీవెనలతో 3 ఏళ్లుగా నా నోట సాగిస్తున్న యజ్ఞం ఇది. అపారమైన దక్షిణామూర్తి యొక్క అనుగ్రహానికి, దక్షిణామూర్తి స్వరూపమైన శంకరుల అనుగ్రహానికి, శంకర గురు పరంపర అస్మదాచార్య పర్యంత వారు ప్రసరింపజేసినటువంటి ఆ గురుకృపకి మనస శిరస వచస ప్రణమిల్లుతూ శరణాగతుడని సర్వం శ్రీ శంకర గురు చరణారవిందార్పణమస్తు. జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ శివ శంకర జయ శివ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ గురు శంకర జయ గురు శంకర. ఇద్దరితో స్వస్తి. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.